మిథున విషయంలో ఒక్కసారిగా పెద్ద ట్విస్టే జరిగింది. రౌడీల దగ్గర నుంచయితే కాపాడుతుంది కానీ దేవ వాళ్ళమ్మ మరలా తిరిగొచ్చేస్తూ ఉంటే, "మీ కూతురినయితే ఇలానే వదిలిపెట్టేస్తారా?" అని అడగగానే చెయ్యి పట్టుకొని ఇంట్లోకైతే తీసుకొని వస్తుంది. అయితే ఒక మూలన కూర్చొని, "మిథున, నేనైతే ఎక్కడికి వెళ్ళను. నేను ఈ ఇంటి కోడలిని. నా స్థాయిని నేను తక్కువ చేసుకోను. నా స్థాయిని వదిలేసి నేను వెళ్ళను" అనయితే చెప్పి ఒక మూలన కూర్చుంటుందనమాట. ఈ అమ్మాయికి ఎందుకింత పట్టుదల? వాడి గురించి తెలిసినా మేమే కన్న తల్లిదండ్రులమే చెప్తున్నా కూడా ఎందుకింత మొండి పట్టుదలతో ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అయితే వర్షంలో తడిచిపోయింది కదా! ఫుల్లు వణికిపోతూ ఉంటుంది. దేవ వాళ్ళ అమ్మ చూసి జాలి పడుతుందే తప్ప ఏమీ చేయలేదనమాట. అయితే మిథుననే నోరు తెరిచి అడుగుతుందనమాట ఆ ఇంటి పెద్ద కోడల్ని. "అక్క, ప్లీజ్ మీ పాత చీరలు ఏమన్నా ఉంటే ఇస్తారా? తడిచిపోయాను కదా! చాలా చలిగా ఉంది" అంటే ఒక్కసారిగా ఈ అమ్మాయి చాలా ఎమోషనల్ అయిపోతుంది. బాధపడిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఎలా బ్రతికిన అమ్మాయి జడ్జి గారి కూతురంటే, ఒక పాత చీర ఉంటే ఇస్తావా అని అడగగానే చాలా బాధపడుతుందనమాట. కానీ ఇంట్లో ఇంకొక చిన్న కోడలుంటుంది. ఆమె "ఏమ్మా, చీరకి అంచు ఉండాలా, అది ఉండాలా, పట్టు చీర కావాలా" చాలా ఎటకారంగా మాట్లాడుతుందనమాట. అప్పుడే మిథున వాళ్ళ నాన్న ఈ దేవ వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. మిథునని తీసుకొని వెళ్ళిపోదాము అని. కానీ మిథున ఎవరి మాట వినదు కదా! రాదు. తాళి కట్టిన వాడి కోసం ఎంత దూరమైనా వెళ్తాను అన్నట్టుగా మొండిగా ఉంటుంది. హర్షవర్ధన్ అయితే ఇంటికి వచ్చాడు. మరి మిథున సమాధానం ఏంటి? మిథున వెళ్తుందా? ఖచ్చితంగా అయితే వెళ్ళదు. మరి దేవా దగ్గరికి ఏమన్నా వదులుతుందా అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.